హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు విడుదలతో పాటు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్లను మరియు రోటోవేటర్‌ను, కల్టివేటర్‌లను ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు. సో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఎప్పటినుంచి మనకి ఇవి పంపిణీ చేస్తారు? అలాగే మనకు ఏ తేదీన ఈ యొక్క డబ్బులనేది మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది? ఏ విధంగా అర్హులను ఎంపిక చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకని అంటే చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో, అలా మీరు మిస్ అయిపోయారంటే ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకు సంబంధించి తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైన పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఏడాదిలో 20,000 రూపాయల చొప్పున నేరుగా అందిస్తున్నారు. కౌలు రైతులకు మాత్రం 14,000, సొంత భూమి కలిగిన రైతులకు 20,000 రూపాయల వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అందివ్వడం జరుగుతుంది. ఈ డబ్బులలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 14,000 రూపాయలని 3 విడతల రూపంలో విడుదల చేస్తారు. ఒక విడతలో 5,000 రూపాయలు, రెండో విడతలో 5,000 రూపాయలు, లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో విడతలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 4,000 రూపాయలు విడుదల చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 6,000 రూపాయలని ప్రతి ఒక్క విడతలో 2,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదా పద్ధతుల్లో విడుదల చేస్తారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 22 విడతల డబ్బులను విడుదల చేసింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా. ఇప్పుడు 23వ విడత విడుదల కోసం మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. కుటుంబంలో ఎవరైనా ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉంటే అటువంటి వారికి ఈ పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ముఖ్యంగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్‌కి ఎవరైనా అప్లై చేసుకోకపోతే అటువంటి వారిని కూడా తొలగిస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, మనకు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి అనర్హులందరినీ తొలగిస్తూ అర్హులను మాత్రమే ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ విధంగా అయితే మనకు ప్రకటించాయి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు త్వరలో ఈ డబ్బులు పడబోతున్నాయి. అండ్ ఇంకొక శుభవార్త ఏంటంటే మే 5వ తారీఖు నుంచి మే 19వ తారీఖు లోపల ఎవరైతే ఉచిత ట్రాక్టర్‌కి అప్లై చేసుకుంటారో, ట్రాక్టర్ కావచ్చు, రోటోవేటర్, కల్టివేటర్, అలాగే స్ప్రేయర్స్, ఇలా దాదాపు 6 రకాల వ్యవసాయ పనిముట్లను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరియు చిన్న సన్నకారు రైతులకు నేరుగా 50% సబ్సిడీతో ఈ యొక్క వెహికల్స్‌ని అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే రైతులు వారికి 40% సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తుంది. సో, మనకు 26వ తారీఖున కులుకు చీటీలు ఆపుతారు. సో, మొత్తంగా ఇప్పుడు ఎంతమందైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో రైతు సేవా కేంద్రం ద్వారా అటువంటి వారందరి పేర్లన్నీ కూడా ఒక డబ్బాలో వేసి వాటిలో నుంచి కొన్ని లాటరీ సిస్టమ్‌లో ఒక స్లిప్ తీస్తారు. అందులో ఒక సెలెక్టెడ్ పర్సన్స్‌ని అట్లాగా ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఒక ఊరికి 4 వెహికల్స్ ఏమో వస్తాయి. సో, ఎస్సీలో ఒకటొస్తే, ఎస్టీలో ఒకటొస్తే అండ్ మనకు ఓబీసీ కేటగిరీలో ఒకటొస్తది. సో, ఇట్లాగా మనకు 3-4 వెహికల్స్ వరకు వస్తాయన్నమాట. అయితే ఈ యొక్క వెహికల్స్ అన్నీ కూడా మనకు ఈ కులుకు చీటు ద్వారా నిర్ణయించినటువంటి వారందరూ కూడా 26వ తారీఖు నుంచి మే 26వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు లోపల వారందరికి కూడా వెహికల్స్ అనేటివి డెలివరీ అవుతాయి. వాళ్ళు కూడా డబ్బులనేది మే 26వ తారీఖు నుంచి మనకు జూన్ 12వ తారీఖు లోపల డబ్బులైతే కట్టాల్సి ఉంటుంది. సో, డబ్బులు కట్టాలి. అంటే ఎట్లా కట్టాలంటే ఇప్పుడు 5,00,000 రూపాయలు ఒక ట్రాక్టర్ మీరు తీసుకున్నారనుకోండి, మీ పేరు మీద వచ్చిందనుకోండి, మీరు 50% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మిగిలిన 50%కి సంబంధించి మీరేం చేయాలంటే మీరు దీనికి డబ్బులు కట్టాలి. అంటే 2,50,000 రూపాయలు మీరు కట్టేయాలి. 2,50,000 మీరు కట్టేస్తే మిగిలినటువంటి 2,50,000 ప్రభుత్వం అయితే వాళ్ళకి ఇస్తుంది. సో, ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు జూన్
26వ తారీఖు లోపల ఈ యొక్క వెహికల్స్ డెలివరీ అయితే ఉంటుంది. మనకు మే 26వ తారీఖు నుంచి కూడా మీరు ఆ రోజు కడితే ఒకవేళ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే వెంటనే ఇస్తారు. కానీ జూన్ 30వ తారీఖు మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్‌ని ఆహ్, మనం తీసుకున్నటువంటి వెహికల్‌కైతే జమ చేస్తుంది. ఈ యొక్క కొత్త విధానంలో మనకు వెహికల్స్ కూడా అయితే పంపిణీ చేస్తున్నారు. రైతు రథాలు వాటికి పేరు ఎన్టీఆర్ రైతు రథాలనమాట. సో, కాబట్టి ఈ యొక్క ఎన్టీఆర్ రైతు రథాల కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. మనకు ఈ నెలాఖరు లోపల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2000, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రూ. 5,000 నేరుగా ఖాతాల్లోకైతే రాబోతున్నాయి. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఈ యొక్క వెహికల్స్ సంబంధించి కావచ్చు, పీఎం కిసాన్‌కి సంబంధించి కావచ్చు, అన్నదాత సుఖీభవ అనగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.